విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి. విద్య దీక్షలో సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు. విద్యాశాఖ తక్షణమే మంత్రిని నియమించాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ప్రైవేటు రంగాన్ని కట్టడి చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం విద్యా దీక్ష కార్యక్రమం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద జరిగిన విద్యా దీక్షను సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో 30% బడ్జెట్ విద్యారంగానికి కేటాయించాలని ఆయన కోరారు. గురుకుల విద్యా సంస్థల ఇంటిగ్రేటెడ్ పద్ధతిని పైలట్ ప్రాజెక్టుగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యను తక్షణమే కట్టడి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోల జనార్దన్ మాట్లాడుతూ విద్యారంగంలో కామన్ విద్యా విధానాన్ని అమలు చేయాలని కోరారు. సోషల్ జస్టిస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మాట్లాడుతూ తక్షణమే విద్యా వ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈ విద్యా దీక్షకు మద్దతుగా పలువురు సామాజికవేత్తలు, పలు రాజకీయ పార్టీల నేతల నుంచి సంఘీభావం పలికారు. బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ పాండురంగచారి, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు నక్క యాదీశ్వర్, ద్రావిడ మున్నేట్ర కజగం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు అశోక్ షక్య, కార్పొరేట్ నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాస్, బీసీ రాష్ట్ర నాయకురాలు కరుణశ్రీ, బీసీ రాష్ట్ర నాయకులు దుర్గం, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చెన్న వెంకటేష్, సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కేవీ గౌడ్, పార్టీ అధికార ప్రతినిధి చెన్న శ్రీకాంత్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పంచక్ అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నవభారత నిర్మాణ సేవా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండల్ గౌడ్. ఆయనకి ఎంతలో ఉన్నాయి